కొత్త సంవత్సరం వేళ కాస్త రిలీఫ్. అందరూ ఊహించినట్టే నగదు ఉపసంహరణపై ఉన్న ఆంక్షలను సడలించింది ఆర్బీఐ. రేపటి నుంచి ఏటీఎంలలో 4,500 రూపాయలు డ్రా చేసుకోవచ్చు. మరోవైపు డిపాజిట్ల గడువు ముగిసిపోవడంతో చివరి నిమిషంలో బ్యాంకులకు చేరిన డిపాజిట్లపై నిఘా పెట్టింది ప్రభుత్వం. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల నుంచి వివరాలు సేకరిస్తోంది. ప్రధానమంత్రి మోడీ జాతినుద్దేశించి ప్రసంగించి తీపి కబురు చెప్పకముందే ఆర్బీఐ చిన్నపాటి గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచే నగదు ఉపసంహరణపై ఆంక్షలను సడలించింది. ఇప్పటి వరకు ఏటీఎంల నుంచి 2,500 వరకు మాత్రమే విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. దీనికి మరో 2,000 రూపాయలను కలిపింది ఆర్బీఐ. జనవరి 1 నుంచి ఏటీఎంల నుంచి 4,500 డ్రా చేసుకోవచ్చు. అయితే వారం మొత్తంలో డ్రా చేసుకునే పరిమితిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఏటీఎంల నుంచి తీసుకునే 4,500 కూడా వారానికి 24,000 నిబంధనలకు లోబడి ఉంటాయి. ఇక 50 రోజులు పూర్తయిన తర్వాత ఏటీఎంల పరిస్థితి చూస్తే అన్ని ఏటీఎంలలో అన్ని సమయాల్లో నగదు అందుబాటులో ఉండటం లేదు. దేశవ్యాప్తంగా 60% ఏటీఎంలు ట్రైగానే నడుస్తున్నాయి. ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో ఏటీఎంల షట్టర్లు క్లోజ్ చేసే ఉంటున్నాయి. నగదు నింపిన కొన్ని గంటలకే ఏటీఎంలు ఖాళీ అయిపోతున్నాయి. విత్డ్రా పరిమితిని 4,500కు పెంచడంతో ప్రజలకు కాస్త ఉపశమనం దొరికినట్టే. మరోవైపు పాత నోట్ల డిపాజిట్లకు కాలం చెల్లిపోవడంతో నిన్న సాయంత్రం బ్యాంకుల్లో చివరి నిమిషం వరకు డిపాజిట్ అయిన అన్ని లావాదేవీలపై దృష్టి పెట్టింది ఆర్బీఐ. 500, 1000 నోట్లు ఎన్ని డిపాజిట్ అయ్యాయో రిపోర్టు పంపాలని అన్ని బ్యాంకులను కోరింది రిజర్వ్ బ్యాంక్. అన్ని పాత నోట్లను కరెన్సీ చెస్టుల్లో ఇవాళ్టిలోగా జమ చేయాలని ఆదేశించింది. డిసెంబర్ 31 తర్వాత రద్దయిన పాత నోట్లు కూడా బ్యాంకుల్లో ఉండటానికి నిబంధనలు అంగీకరించావు. రద్దయిన ప్రతి పాత నోటు ఆర్బీఐకి చేరాల్సిందే.